ఈరోజు మనం బాపట్ల టౌన్లో మున్సిపల్ స్కూల్ దగ్గర రోడ్ సేఫ్టీ వీక్ పరంగా ఒక ర్యాలీ తీసుకున్నాం. స్కూల్ పిల్లలతో, యువకులతో, స్త్రీలతో. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం సుమారు 1,90,000 వరకు భారతదేశంలో రోడ్ యాక్సిడెంట్లు ప్రాణాలు తీసుకుంటాం. 3% జీడిపి కూడా మనం నష్టపోతాం. చాలా పెద్ద నష్టం. అయితే ఇప్పుడు ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పాటించాలి అంటే మద్యం సేవించి వెహికల్స్ నడపకూడదు, సీట్ బెల్ట్ వేసుకుని 4 వీలర్స్లో పోవాలా. సుమారు 50% క్యాజువాలిటీస్, ఫ్యాటాలిటీస్ రోడ్ సేఫ్టీలో 2 వీలర్స్ వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. అందుకే కంపల్సరిగా హెల్మెట్ ధరించాలి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకూడదు. 4 వీలర్లో ఉన్నప్పుడు మనం సీట్ బెల్ట్ వేసుకోవాలా, 2 వీలర్స్లో ఉన్నప్పుడు హెల్మెట్ వేసుకోవాలా. ఓవర్ స్పీడింగ్ చేయకూడదు. 85% ఆఫ్ ద డెత్స్ ఇన్ రోడ్ సేఫ్టీ అనేది మానవ తప్పిదం వల్ల జరుగుతుంది. దాంట్లో మ్యాక్సిమం ఓవర్ స్పీడింగ్ వల్ల జరుగుతుంది. ముఖ్యంగా 2 వీలర్స్ వారు కానీ, 4 వీలర్స్ కానీ, ట్రక్ వారు కానీ, బస్సు వారు కానీ ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు. ఓవర్ స్పీడింగ్ చేయకుండా చాలా జాగ్రత్తగా రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా రెస్పాన్సిబుల్ డ్రైవింగ్లో ఉండాలి. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం ఎంతోమంది సుమారుగా 2 వీలర్స్లో ఎవరైతే ప్రాణాలు 50% పోతా ఉన్నాయో వాళ్ళందరూ యువకులు, యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు. వాళ్ళ ఇంటి దగ్గర చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళ పిల్లలు ఆ భవిష్యత్తు అంతా ఒకటేసారి ఒక చిన్న యాక్సిడెంట్, ఒక సెకండ్లో మొత్తం ఆ చిన్నారి భవిష్యత్తు అంతా పోతూ ఉంది. ఆ చిన్న కుటుంబం, వాళ్ళ వైఫ్ కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అందరూ ఒకటేసారి ఆధారం లేకుండా, ఒక సపోర్ట్ లేకుండా ఒకటేసారి రోడ్డు మీదకి వచ్చేస్తారు. పాపం వాళ్ళ జీవితాన్ని చాలా బాధాకరమైన విషయం. అందుకే రోడ్ సేఫ్టీ అనేది చాలా చక్కగా మనం పాటించాలి. రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం ఉండాలి.